బండ గ్రామం దుక్కి జగన్నాథం గారండి. మన భైరవ బీ9 విత్తనాలు తీసుకున్నారు, నారు పెంచారు. ఈరోజు ఆగస్టు 19, 2025 ప్లాంటేషన్ అంటే మొక్కలు వేయడం జరుగుతుంది తన పొలంలో. సో ఇలాగ ఇప్పుడు చాలామంది అక్కడ కొంతమంది వేశారు, ఒక 5% వేసి ఉంటారు. మిగతా వాళ్ళు ఇప్పుడు వెయిటింగ్. కారణం ఏంటంటే ఇది వర్షాలు పడతా ఉన్నాయి, ఇంకా పొలాలు ఆరలేదు. గట్టిపాటే కొంతమంది ఏమో ఆరిపోలేదు. సో కొద్దిగా ఈ వారం టైం పడుతుంది వేసుకోవడానికి. సో ఇప్పుడు మన భైరవ బీ9 నారు విత్తనాలు ఎవరైతే సెలెక్ట్ చేసుకొని వేయాలనుకుంటున్నారు ఫర్దర్గా, ఇప్పుడు మన జగన్నాథం గారికి చెప్పాను నేను. ప్రతి ఒక్కరికి చెప్తానే ఉన్నాను, ఫోన్ చేసైనా గ్రూపుల్లో అయినా నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. ఎట్లా మొక్కలు పెట్టే ముందు, ఎస్పెషల్లీ మన భైరవ బీ9 ఇవి పెట్టే ముందు సాయిల్, ఇది బ్లాక్ సాయిల్ అయితే డిఏపి 1 బస్తా, పొటాష్ 2 బస్తాలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2 బస్తాలు. అంటే డిఏపి 50 కేజీలు, పొటాష్, ఎర్ర పొటాష్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 100 కేజీలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 కేజీలు సాయిల్ అప్లికేషన్ చేసి, అంటే ఇప్పుడు చల్లేసి, అంటే మనకు కుదరలేదు, ఇప్పుడు ఈ వారమంతా వర్షాలు కాబట్టి చల్లటం కుదరలేదు. ఈరోజే అవకాశం ఉంది కాబట్టి 100 కట్టలు తెచ్చారు. 2 ఎకరాలకి 12 కట్టల వరకు తెచ్చారు, కలిపారు, చల్లేసి మొక్క పెడుతున్నారు. సో చల్లేసి మొక్క పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే భూమి ఆల్రెడీగా తేమ ఉంది, మళ్ళీ ఇప్పుడు జల్లు పడుతూనే ఉంది, వారం అంతా వర్షాలు చెప్పారు కాబట్టి. సో మొక్కకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. పెట్టినట్టు చాలా యాక్టివ్గా పచ్చబడుతుంది, బతుకుతుంది. సో వీళ్ళు అయితే మాటతో పెడుతున్నారు. ఇలా మన భైరవ బీ9 ఎవరైతే విత్తనాలు తీసుకొని వేయాలనుకుంటున్నారో నల్లరేగడ్డ నేలల వాళ్ళు ఇలా చేయండి. ఎర్ర నేలలు, చౌక నేలలు, దుబ్బ భూములు, పాటి నేలలు, కొన్ని చౌడు భూములు, ఏ భూములున్నా సరే ఒక నల్లరేగడ తప్ప మిగతా భూముల్లో ఖచ్చితంగా మొక్క పెట్టే ముందు మీకు డిఏపి 2 బస్తాలు, పొటాష్ 1 బస్తా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ యథావిధిగా 2 బస్తాలు. అంటే డిఏపి 50 కేజీలు, డిఏపి 100 కేజీలు, పొటాష్ 50 కేజీలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 కేజీలు. మీరు ఇలా చల్లేసి ఒక వారం ముందు చల్లేసి కలయిదున్ని మొక్క పెట్టుకున్నా సంతోషం, హ్యాపీ, ఇబ్బంది లేదు. కుదరలేదు, ఇట్లా మన జగన్నాథం గారు చేసినట్టు చేసినా పర్లేదు. సో ఇట్లా మీరే చేస్తే మొక్క త్వరగా పచ్చబడంతో పాటు స్టార్టింగ్ నుంచే ఏ సమస్య లేకుండా దాని గ్రోత్ని మనం ఎవరు ఆపలేరు. కారణం ఏంటంటే దానికి కావాల్సిన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మనం చల్లకుండా మొక్క పెట్టామంటే భూమిలో ఆల్రెడీ వీక్ అయి ఉంది, భూమిలో నిస్సారమైన భూమి ఇది. మొక్క బతికి స్లోగా పికప్ అయ్యేసరికి టైం పడుతుంది. అదే టయానికి మనం మందులు ఇవ్వాలన్నా, మందుకట్లు, ఫెర్టిలైజర్ ఇవ్వాలన్నా అందరికి ఒకసారి కుదరదు. ఎందుకంటే వర్షం పడవచ్చు, లేదా అసలు పడక మనకు వ్యవసాయం చేయలేక